నంగవరం గ్రామంలో అకలమ్మ అనే ముసలావిడ ఉండేది. ఆమెకి ముగ్గురు కొడుకులు. అకలమ్మ చిన్న వయసులోనే భర్త చనిపోవడంతో ముగ్గురు పిల్లల బాధ్యత తనపైనే పడింది. ఒక్కతే పొలం పండించుకుంటూ ఒక గేదెను పెట్టుకొని వచ్చే సంపాదనతో పిల్లలను పెంచి పెద్ద చేసింది. ముగ్గురికి పెళ్లిళ్ళు కూడా చేసింది. అకలమ్మ బాగా పిసినారి. కొడుకులంటే అమితమైన ప్రేమ. తనకున్న ఎకరం పొలం ఇద్దరు కొడుకులకిచ్చి పెద్ద కొడుక్కి ఇల్లు రాసిచ్చేసింది. ఊళ్ళో జనాలు, అదేమిటి అకలమ్మ, మొత్తం పిల్లలకి ఇచ్చేశావు, నీకంటూ ఏమీ లేకుండా చేసుకున్నావు, రేపంటూ వారు నిన్ను చూడకపోతే అప్పుడు ఏమి చేస్తావు అని అంటుండేవారు. దానికి అకలమ్మ అదేమిటి, ఎప్పటికైనా వారి ఆస్తి వారికి చెందవలసినదేగా, నేనున్నప్పుడే పంచితే గొడవలు పడకుండా ఉంటారని ఆస్తి పంచేశాను. ఇక నా విషయం అంటారా, ఏముంది, వారం రోజులు ఒకరి దగ్గర అలా ముగ్గురు దగ్గర ఉంటాను. పెంచి పెద్ద చేసినందుకు ఆ మాత్రం చూడరా ఏమి, ఆస్తి ఉంటేనే చూస్తారా ఏమిటి అని వాదించేది అకలమ్మ జనాలతోటి. వాళ్ళు మనకెందుకులే అని కామ్గా ఉండేవారు. ముగ్గురు కొడుకులు కోడళ్ళు ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యి ఉన్నారు. కొడుకు కోడలు పొద్దున పొలానికి వెళ్తే సాయంత్రానికి వచ్చేవారు. అకలమ్మను పట్టించుకునేవారే కాదు. ఒక్కోసారి ఆకలితో మాడిపోయేది. అయినా కొడుకులని ఏమీ అనేది కాదు. పొరిగిళ్ళకు పోయి ఏమైనా తెచ్చుకు తినేది. అలా కొన్నాళ్లకు పూర్తిగా వదిలేశారు. బస్టాండులో అకలమ్మ కూర్చొని వారిని వీరిని పిలిచి ఏదైనా తినటానికి పెట్టమని అడుగుతుంది. అక్కడకు గోవిందయ్య అనే వ్యక్తి వచ్చాడు. అకలమ్మను చూసి జాలిపడి, చూడమ్మా, నువ్వు ఎవరు, నీకెవరూ లేరా, ఇలా అందరినీ అడుగుతున్నావు అన్నాడు. ముగ్గురు కొడుకులు ఉన్నారు బాబయ్య, వారి పనుల్లో వారు ఉన్నారు. నన్ను పట్టించుకోవడం మానేశారు. కోడళ్ళు ఒకరి మీద ఒకరు వంతులు వేసుకొని, ఎవరు ఇంత ముద్ద అన్నం నాకు పెట్టడం లేదు, ఆకలే ఇలా జనాల్ని అడుగుతున్నాను బాబు అంది అకలమ్మ బాధపడుతూ. సరే పదమ్మా, నిన్ను నీ కొడుకుల దగ్గరికి తీసుకువెళ్తాను, వారికి బుద్ధి చెప్పి నిన్ను అక్కడ వదిలేసి వస్తాను అన్నాడు గోవిందయ్య అకలమ్మతో. అయ్యో వద్దు బాబు, వారికి నేను భారం కాగదలుచుకోలేదు. ఉన్న ఆస్తిని ముందే పంచేశాను ముగ్గురికి, ఇక నన్ను వారు పట్టించుకోరు. చూడు బాబు, నీకు పుణ్యం ఉంటుంది, ఏదైనా నన్ను వృద్ధాశ్రమంలో చేర్పించు, నీకు పుణ్యం ఉంటుంది అని గోవిందయ్యని బతిమలాడుకుంది అకలమ్మ. సరే అంటూ గోవిందయ్య రాము దగ్గరకు తీసుకువచ్చాడు అకలమ్మని ఆటోలో. రాము వృద్ధులకు సేవ చేయాలనే తలంపుతో వారి అమ్మానాన్నల పేరు మీద ఒక వృద్ధాశ్రమాన్ని స్థాపించి ఏమీ లేని వృద్ధులకు ఆశ్రయం కల్పించి వారి మంచి చెడ్డలు చూస్తున్నాడు. గోవిందయ్య రాముతో, చూడు రాము, ఈమె పేరు అకలమ్మ, పెద్ద వయసు కలది. పెద్ద వయసు మీద పడటంతో ఆమె ముగ్గురు పిల్లలు పట్టించుకోక ఇలా రోడ్డు మీద వదిలేశారు. ఆమెపై జాలిపడి ఇక్కడికి తీసుకొచ్చాను. ఎందరికో ఆశ్రయం కల్పించిన నీకు ఈమె పెద్ద భారం కాదు కదా అని ఇక్కడికి తీసుకొచ్చాను అన్నాడు గోవిందయ్య రాముతో. అప్పుడు రాము ఇలా అన్నాడు, మంచి పని చేసావు గోవిందయ్య, అకలమ్మను ఇక్కడికి తీసుకువచ్చి. నా లక్ష్యం కూడా ఇదే కదా, అందరికీ ఆదరించలేకపోయినా కొంతమందినైనా ఆదరించగలనని. ఇకపై ఆమె బాధ్యత నాది, నేను చూసుకుంటాను, నువ్వు నిశ్చింతంగా ఉండు అని చెప్పాడు రామయ్య. గోవిందయ్య వెళ్ళిపోయాడు. అప్పటి నుండి అకలమ్మ అన్ని సౌకర్యాలు, అన్ని బాధ్యతలు రామయ్యే చూసుకుంటున్నాడు. మందులు అవి ఇప్పిస్తూ ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు రాము. రాము అకలమ్మకు ఖర్చులకు ఏమైనా పనికి వస్తాయి కదా అని గవర్నమెంట్ వారి చేత 4,000 పెన్షన్ రాయించాడు. అకలమ్మకు ప్రతి నెల పెన్షన్ వస్తుంది. ఆ డబ్బులు తన దగ్గరే దాచుకుంటుంది. ఒకరోజు రాముని పిలిచి, అకలమ్మ, చూడు బాబు, నా పిల్లల్ని చూసి చాన్నాళ్ళయింది, ఒకసారి పిలిపిస్తావు, వారిని చూడాలని ఉంది అంది. సరేనమ్మా, మీ కొడుకుల అడ్రస్ చెప్తే వారిని ఇక్కడికి పిలిపిస్తాను అన్నాడు రాము. వారి అడ్రస్ ఇచ్చింది అకలమ్మ రాముకి. రాము ముగ్గురు కొడుకుల్ని పిలిపించాడు. వారు ముఖం మార్చుకుంటూ అకలమ్మ దగ్గరికి వచ్చారు. అప్పుడు అకలమ్మ వారిని
కుశల ప్రశ్నలు అడిగి తన దగ్గర దాచుకున్న పెన్షన్ డబ్బులు ముగ్గురికి సమానంగా ఇచ్చి అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చి డబ్బులు తీసుకెళ్ళండి అని చెప్పింది ఆమె కొడుకులకు. వారు సంతోషంగా ఆశ్రమం నుండి వెళ్ళిపోయారు. ఇదంతా చూసిన రాము విస్తుపోయాడు. వెంటనే అకలమ్మ దగ్గరికి వెళ్ళి, చూడమ్మా, నిన్ను మీ పిల్లలు సరిగా చూడకుండా అన్నం కూడా పెట్టకుండా రోడ్డు మీద వదిలేశారు. అటువంటి వారికి డబ్బులు ఇస్తున్నావేమిటి? ఇలా చేస్తే వారు మారతారా అన్నాడు రాము అకలమ్మతో. పోనీలే బాబు, ఈ డబ్బులు నేనేం చేసుకుంటున్నాను? నా మంచి చెడ్డలు అన్నీ నువ్వే చూసుకుంటున్నావు కదా. నన్ను చూసినందుకు నీకు పుణ్యం వస్తుంది, నా పిల్లలకి ఏమొస్తుంది? అందుకని ఈ డబ్బులన్నీ ఇవ్వాలి కదా, అందుకే ఇచ్చాను అంది అకలమ్మ. ముసలమ్మ తెలివికి రాము బిత్తరపోయాడు. రాము నోటి వెంట మాట కూడా రాలేదు. రాము బాగా ఆలోచించాడు అకలమ్మ గురించి. రోజు ఇద్దరు ఆఫీసర్లు ఆశ్రమానికి వచ్చారు. వారిద్దరూ అకలమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఇక్కడ సంతకం పెట్టండి అన్నారు. ఎందుకు బాబు అని అడిగింది అకలమ్మ ఆసక్తిగా. అమ్మా, ఈ ఆశ్రమంలో ఎంతోమంది వృద్ధులున్నారు. ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున గవర్నమెంట్ వారు ఈ ఆశ్రమాన్ని నడుపుతున్న రాముకి ఇస్తారు. మీరు ఇక్కడ సంతకం పెట్టండి. మీ తదనంతరం మీరు చనిపోయిన తర్వాత ఈ 5 లక్షలు రాముకి ఇస్తారు అన్నారు. అమ్మా, మీరు ఈ కాగితాల మీద మేము చెప్పిన చోట సంతకాలు పెట్టండి అన్నారు ఆ ఆఫీసర్లు అకలమ్మతో. అదేమిటి బాబు, నా బిడ్డలకి ఇవ్వరా 5 లక్షలు అంది అకలమ్మ. అప్పుడు ఆ ఆఫీసర్లు, లేదమ్మా, నిన్ను ఎవరైతే చూస్తున్నారో, నీ బాబోగులు ఎవరైతే చూస్తారో వారికే ఇస్తారు గవర్నమెంట్ వారు అన్నారు ఆ ఆఫీసర్లు. ఇప్పుడు అకలమ్మ రాముని పిలిచి, చూడు బాబయ్య, నా కొడుకులని పిలిపించవా అంది. అలాగే అన్నాడు రాము. అకలమ్మ కొడుకులు ఉరుకులు పరుగులతో వచ్చారు ఆశ్రమానికి. అప్పుడు అకలమ్మ కొడుకులతో ఇలా అంది, చూడండి కొడుకుల్లారా, నన్ను చూసిన వారికి 5 లక్షలు ఇస్తారంట గవర్నమెంట్ వారు. కాబట్టి నన్ను మీరు ఇంటికి తీసుకువెళ్ళండి. అప్పుడు నన్ను చూసినందుకు నేను చనిపోయిన తర్వాత మీకు 5 లక్షలు ఇస్తారు గవర్నమెంట్ వారు అంది వాళ్ళతో అకలమ్మ. అలాగేనమ్మా అంటూ వారు అకలమ్మ చేత ఆఫీసర్ దగ్గర సంతకం చేయించుకొని తమ ఇంటికి తీసుకువెళ్ళారు ఆమె కొడుకులు. అప్పుడు రాము చిన్నగా నవ్వి, థ్యాంక్స్ అండి అన్నాడు ఆఫీసర్ల రూపంలో ఉన్న తన మనుషులను చూసి. భలేవారండి, మీరు ఎందరికో సేవ చేస్తున్నారు. మీలాంటి వారికి ఈ చిన్న సహాయం చేయలేమా చెప్పండి. అయినా ముసలమ్మ తెలివితేటలకు బాగా బుద్ధి చెప్పారు అన్నారు వారిద్దరు కూడా నవ్వుతూ. ఏం చేస్తాం చెప్పండి, మంచితనాన్ని అనుభవించాలి, కానీ వాడుకోవాలని చూడకూడదు. ఆమె దుర్బుద్ధి ఆమెకి సంతోషం లేకుండా చేస్తుంది. పోనీలేండి, 5 లక్షల కోసమైనా ఆమె కొడుకులు ఆ వృద్ధురాలిని బాగా చూసుకుంటారు. డబ్బులు రావని చివర్లో తెలిసిన నష్టం ఏం లేదు. వారికి తల్లి రుణం తీర్చుకున్నవారు అవుతారు అన్నాడు రాము. అప్పటి నుండి రాము తన ఆశ్రమానికి వచ్చే వృద్ధులను, వారి గురించి అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతే తన ఆశ్రమంలో చేర్చుకొని సేవ చేస్తున్నాడు.